హాయ్ ఫ్రెండ్స్. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్‌గా ఒక నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్‌లో గ్రూప్ డి పోస్టర్స్ ప్రిపేర్ అవుతున్నారో ఒక మంచి శుభవార్త. వాళ్ళకి సంబంధించి ఒక నోటీసు అఫీషియల్‌గా రిలీజ్ చేయడం జరిగింది. అవి లెవెల్ 1 పోస్టర్స్. ముఖ్యంగా ఈ లెవెల్ 1 పోస్ట్‌కి సంబంధించి ఆన్‌లైన్‌లో ఒక డీటెయిల్స్ అప్‌లోడ్ చేయడం జరగబోతున్నది. నెక్స్ట్ మంత్‌కి. వాటి యొక్క ఆన్‌లైన్ సబ్మిషన్ డేట్ గాని, క్లోజింగ్ డేట్ గాని ఎవ్రీథింగ్ ఈ యొక్క వెబ్‌సైట్ ఆర్ఆర్‌బీ వెబ్‌సైట్‌లో పెట్టడం జరగబోతుంది. ముఖ్యంగా ఈ అప్లికేషన్ సంబంధించి సో ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి 23న జనవరి 23న ఈ యొక్క అప్లికేషన్ డేట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్లోజింగ్ డేట్ ఆఫ్ ది సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎండ్ ఆఫ్ ది అప్లికేషన్ ఎప్పుడంటే ఫిబ్రవరి 22. వాళ్ళు ఇచ్చిన టైము 1 మంత్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి. అదేవిధంగా నెక్స్ట్ వ్యాకెన్సీ ఆఫ్ ది లెవెల్ 1 గురించి డిస్కస్ చేద్దామంటే ముఖ్యంగా నేమ్ ఆఫ్ ద పోస్ట్ లెవెల్ 1. లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టర్స్. వీటి యొక్క శాలరీ ఎలా ఉంటుందంటే 18,000 రూపీస్. ఇది ఓన్లీ బేసిక్ మాత్రమే. వీటికి అదనంగా హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కలుపుకొని 25,000 అబోవ్ ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క ఏజ్ ఏజ్ వచ్చి 18 to 36 ఇయర్స్ ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఖచ్చితంగా ఇస్తారు వీటికి. అదేవిధంగా వీటి యొక్క టోటల్ వేకెన్సీస్ ఎన్ని అనౌన్స్మెంట్ చేస్తున్నారంటే 32,000. అప్రాక్సిమేట్గా 32,000 ఇట్ విల్ బి ఇంక్రీజ్. నోటిఫికేషన్ చేయడానికి కంపల్సరీగా ఈ యొక్క పోస్టులది ఇంక్రీజ్ చేస్తారు. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసింది తక్కువ పోస్టులు. నోటిఫికేషన్ నాటికి కంపల్సరీగా ఇవాళ ఇంక్రీజ్ చేసి ఇస్తారు. ఓకేనా. ఏజ్ గురించి మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ మెడికల్ ఫిట్నెస్ అనేది జెంట్స్కి ఒక విధంగా, ఫిమేల్కి ఒక విధంగా ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి. నెక్స్ట్ 4th పాయింట్ రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్సీసీఏఏ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళంతా వీటి యొక్క గ్రూప్ డి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 5th వన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్లో పెడతారు ఎగ్జామినేషన్ అనేది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఫస్ట్ది వచ్చి 500 రూపీస్ అండి. 500 రూపీస్ ఎవరెవరు పే చేయాలంటే ముఖ్యంగా ఓసీ అండ్ ఓబీసీలో ఉండే జెంట్స్ అండ్ ఫిమేల్. జెంట్స్ అండ్ ఫిమేల్ కంపల్సరీగా వాళ్ళు 500 రూపీస్ పే చేయాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ 400 రూపీస్ మాత్రం దెన్ విల్ బి రిటర్న్ టు ది యువర్ అకౌంట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో ఉండే జెంట్స్ వాళ్ళు కూడా 500 రూపీస్ పే చేయాలి. అట్ ద సేమ్ టైం అమౌంట్ రీఫండ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ 250 రూపీస్ ఎవరెవరు పే చేయాలంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ అంటే ముస్లిమ్స్ వాళ్ళు అండ్ ఎకనామిక్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈ 4 కేటగిరీలో ఉండే పీడబ్ల్యూబీడి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అండ్ ఫిమేల్ అండ్ ట్రాన్స్జెండర్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి 250 రూపీస్ అనేది ఎగ్జామినేషన్కి కట్టాలి, పే చేయాల్సి ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ద అమౌంట్ విల్ బి రీఫండ్ టు యువర్ అకౌంట్ ఓన్లీ. ఓకేనా. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే వీటికి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అఫీషియల్గా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ గ్రూప్ డి పోస్ట్ అనేది మన రైల్వే డిపార్ట్మెంట్లో ఆర్ఆర్బీ రైల్వే డిపార్ట్మెంట్లో మొత్తం 16 రైల్వే జోన్స్ ఉన్నది. ఈ 16 రైల్వే జోన్స్ అనేది ఈ 32,000 ఇచ్చే నోటిఫికేషన్లో ఎలిజిబుల్ అవడం జరుగుతుంది. మీకు ఏది నచ్చినట్లయితే దానికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎవరైతే మీరు ఎదురు చూస్తున్నారో సెకండ్పేట రైల్వే జోన్ ఉంది, అట్ ద సేమ్ టైం సౌత్ రైల్వే చెన్నై కూడా ఇవ్వడం జరిగిందని. ఈ రెండు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా అక్కడ మెయిన్ పాయింట్ చూడండి, నోట్ పాయింట్. ఎవరైతే అంటే ఆ అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు చూడండి, ఏ క్యాండిడేట్ కెన్ అప్లై టు ఓన్లీ 1 రైల్వే అండ్ ఓన్లీ 1 ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ టు సబ్మిటెడ్. ఎవరైతే అప్లికేషన్ మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఒక రైల్వే జోన్లో మాత్రమే మీరు అప్లై చేసానికి ఆస్కారం. ఓన్లీ ఒక రైల్వే జోన్ మాత్రమే ఒక అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాల్సి ఉంటుంది. 1 more than మీరు పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఓకేనా. మినిమం ఉన్న అప్లికేషన్ మాత్రమే. అదే విధంగా సౌత్ రైల్వే అయినా చెన్నై అయినా సికింద్రాబాద్ అయినా ఒక అప్లికేషన్ మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీ కాడ ఒక మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీకు కమ్యూనికేషన్ కోసం యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి.